క్లాస్కి రెడీ అయిపోదాం. ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసేసా కాబట్టి నెక్స్ట్ బొట్టు పెట్టేసుకోవడమే. మా క్లాసికల్ డ్యాన్స్ అందరికి బొట్టు ఈజ్ వెరీ మ్యాండేటరీ అండ్ బొట్టు లేకపోతే అసలు డ్యాన్స్ క్లాస్లోకి అలో చేయరు. సో మనం ఇప్పుడు బొట్టు పెట్టేసుకున్నాం. చేసుకున్నాం లిప్స్కి. ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకున్నాను కదా, సో ఈ బొట్టు పైన యూజువల్గా అయితే కుంకుమ పెట్టుకుంటా, లేకపోతే విభూది పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ విభూదే పెట్టుకుంటా. పోయింది. ఇంక ఇప్పుడు బ్యాలెన్స్ హెయిర్ స్టైల్ ఒకటే. ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఇంకా ఈరోజు మ్యాక్సిమం డాన్స్ క్లాస్కి ఎలా వెళ్తాను, అక్కడ ఏం జరుగుతుంది, మా ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది, అండ్ మా క్లాసెస్ ఎలా అవుతాయని అనేది కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి. డాన్స్ క్లాస్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాను. బాయ్ బాయ్. ఇంకా ఇప్పుడైతే నడుచుకొని వెళ్ళిపోతాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా డాన్స్ క్లాస్. ఫస్టే క్లాస్లోకి వెళ్ళగానే నటరాజ స్వామికి నమస్కారం చేసుకొని ఇంకా అప్పటి నుంచి అయితే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ పిల్లలు అయితే చాలా లేట్గా వచ్చారని చెప్పి గురుగారు అయితే తిడుతున్నారు అందరినీ. ఇంకా భరతనాట్యం స్టెప్స్, కూచిపూడి స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకుని మాకైతే ఇప్పుడు బ్రేక్ ఇచ్చారనమాట. సో మేమైతే రెస్ట్ కూడా తీసేసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నది సరస్వతి నమస్తుభ్యం పాటకి నేర్చుకుంటున్నాము. ఇక్కడితో అయితే మా ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ మేమైతే నటరాజ స్వామికి గురువు గారికి కూడా నమస్కారం చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము.